ఫ్రెండ్స్ ఇది లొకేషన్కి పోయే దారి మెయిన్ రోడ్ శ్రీనివాస్ కాలనీ దాటాక ఇక ఆటో ఇక్కడ పార్క్ చేసినాం. ఇటు బయలుదేరుతున్నాం. ఓన్లీ బాంబ్ ఫిష్ షికార్. ఇవి బాంబ్ ఫిష్ తప్ప ఇంకా పడేటి ఏమి లేవు. కవ్వలు బొచ్చలు ఇప్పుడు పడేటి లేనే లేవు. అంత ఎర్రలకి ఆడ నుంచి పడతాయి. బాంబు చేపలు పడతాయి. పెద్ద కష్టం అయిపోయింది. దాంట్లో కింద మీద పడి పడుతున్నాం. ఇద్దరు అన్నదమ్ములు ఇవ్వాలని ఏం చేస్తారో చూడాలి. ఇక ఇద్దరు బాంబడుతులు ఒక బావ. ఎడం పక్క బా, ఎడం పక్క నరసింహ బా, ఇటు బావా ఎడం పక్క బా. అటు పోతే మళ్ళీ దిగి అందరికెళ్ళి పోవాలి. దిగి మనం పోలేము. ఆ లోతు ఎంత ఉందో కూడా తెలియదు మనకి. లేదనుకుంటే అట్లా నీకంటే ఈత వచ్చి కొట్టుకుంటూ పోతాం. నాకు ఈత రాను. నేనేం చేశాను? ఎవరు భయం వాళ్ళదే. ఆల్రెడీ లొకేషన్కి ఫస్ట్ మన ఇద్దరం నరసింహ పోయినా. నరసింహ అప్పుడు ఏంటంటే నీళ్లు లేవు మనం పోయినప్పుడు. తిరిగిందే నేను ఏం చేస్తా, షెడ్కి వచ్చి షెడ్లో పని చేసుకుంటా. మధ్యలో గ్యాప్ ఇచ్చి ఇద్దరం కలిసి వచ్చేద్దాం. ఒక రౌండ్ వేసి ఎక్కడ గుండాలు ఉన్నాయి, ఎక్కడికి పోతే బాగుంది చేపలు పడతాయి అట్లా చూసుకుంటా తిరుగుతాం. లోనకి వచ్చేస్తాం. ముందు మొత్తం సర్వే అన్నమాట. ఒక కర్ర మంచిది, ఒక 5 అడుగులు కర్ర తీసుకొని లోతు ఉందా లేదా, గుండా ఉందా లేదా చూసుకొని ఇక్కడ పడతాయి అని కన్ఫర్మ్ చేసుకుంటే 10 ఎలలు దోకొని ఇద్దరం కలిసి వచ్చేద్దాం షికార్కి. కన్ఫామ్గా షికార్ అయింది. లొకేషన్కి పోవాలి కదా. ఇక్కడ నుంచి రైట్కి తీసుకున్నాం అనుకో, లొకేషన్కి వెళ్ళిపోతాం. ఇలా రిటర్న్లో ఇబ్బంది అయింది. చీకటి పడిద్ది, దారిలో పాము పుట్ర. సాయంత్రం పొద్దుపోయాక ఉన్నాం అనుకో మరి ఇబ్బందే కదా. అలా టార్చులు గీచులు అన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఎవరు మోసుకొస్తారని ఎవరు మోసుకురాలి. తొందరగా పోతున్నాం కదా. చూద్దాం. ఏ గేట్ అవతల గేటా వచ్చినా లేదు, బంకవతల గేట్లో వచ్చినాం. ఇది కూడా ఒక దారే. ఇది కాకపోతే అటు పోవచ్చు షిఫ్టింగ్. జామాయిల తోటలో ఇప్పుడు జామాయిల తోట చూసినా అక్కడ చూడలేదుగా, చూపెడతాను పని చూసుకుంటా పో మంచిగా. జామాయిల తోట అంటే ఇట్లా ఉంటుంది నరసింహ. నరసింహ జామాయిల తోట అంటే ఇట్లా ఉంటుంది. చూడు మరి ఎట్లుందో. బాగా ఉంది లోపలికి ఉంటుంది మరి, ఉంటుంది కదా. వచ్చేసింది రైట్ తిరిగితే అదే. రైట్ తిరిగితే లొకేషనే వచ్చే. నీళ్ళు 1000 రూపాయలు ఉంటాయి. ఇది సరిపోదులే. ఇది పక్కా లొకేషన్. పక్కా కాదు, పక్కా బాంబ్ ఫిష్, బల్లింకలు, రొయ్యలు కూడా బాగున్నాయి చికా చేయడానికి. ఇదంతా బాంబ్ ఫిష్ లొకేషన్. లొకేషన్ చూడండి. మంచి రౌండ్ అప్ అవుతాను. నీళ్ళు మంచిగా పారుతున్నాయి. మూల పేరు చేసుకుంటే ఓకే. ఆ గడ్డ మీద కూర్చొని నిన్న దగ్గర 25-30 ఉంటే బాగుంది చేప. మేము వచ్చేసి ఆ గడ్డ మీద కూర్చున్నాం. అవతల గడ్డ మీద కూర్చున్నాం. మనడు ఇక్కడ కూర్చున్నాడు. ఎందుకంటే ఆ వాగు దిగి రావడానికి అప్పటికి లేట్ అయిందని రాలే మేము. అది సరే ఓకే, షికార్ స్టార్ట్ చేద్దాం. చాలా కానివ్వండి. నరసింహనాయుడు వెనక నేను ఉన్నా. ఫ్రెండ్స్ చూడండి ఎర్ర పురుగు ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు దొరుకుతాయి, 50 రూపాయలు దొరుకుతాయి. ఎందుకంటే వర్షం పడుతుంది, భూమి తడిచింది. 15 అంగుళాల పైన ఉంటుంది. ఇదంతా పెట్టుబడి లేని వ్యాపారం. గడ్డపాలు కొట్టిస్తాను అంతేగా బాబా. మంచిగా పురుగు లేక గుచ్చిన వస్తే పురుగు అనుకోవాలా, మింగాల ఉరకాల. అదిగో పాపరు. అరే రొయ్యలు చికా చేస్తున్నాయని బయటికి బయలుదేరదామంటే పాపర్ పడదు. ఏం చేద్దాం? ఎంత పాపరదే కానీ ఇప్పుడు రొయ్యలు చికా చేసినాయి కదా. చూద్దామని లోతు పెంచేసిన పడ్డది. ఈసారి కొద్దిగా ఎంటుకలు పడుతుంది. నీకు ఏం సిక్ గురించి చెప్పిన, ఏ సిక్ పడుతుందని చెప్పిన ఆరెంజ్ వచ్చిందా? ఆరెంజ్ బోని బోని. ఫ్రెండ్స్ అర్ధగంట సతా ఇచ్చినాయి రొయ్యలు. పాపర్ అయితే వచ్చింది బాంబ్ ఫిష్. చికెన్ బట్ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయితే చూద్దాం. ఎండ కూడా ఉంది కదా, కెమెరా పెట్టినా వేడికి స్విచ్ ఆఫ్ అయిపోద్ది. 5:30 ఆ టైంలో పోదాం అనుకుంటున్నా. ఆలోచించి ఇష్టం. సరే నీ ఇష్టం అంటారు కదా, ఎట్టంటే అంటే. ఫ్రెండ్స్ చూడండి మా నరసింహ ఎటంటే అట్టే. నరసింహ మాట వాళ్ళు కావాలన్నా చెప్తా. అరే మీ ఇష్టం గురు, ఎటంటే అటు. ఇప్పుడు ఇంతసేపు ట్రై చేసినాం పళ్ళే. ఆ ఎండలో మనం క్యాంప్ పెట్టలేవు, వేడికి స్విచ్ ఆఫ్ అయిపోతుంది.
ఏ లాభం ఏమో లైవ్లో వస్తే ఏమన్నా అందాం నువ్వు పెళ్ళి మేము పెళ్ళి ఉంటే అదేమన్నా అని చూడండి పాంప్లెట్ గోల్డ్ రాడ్కి పడతాను ఎట్ట పడది అంటే రాడ్లో ఏమి ఉండదు పాంప్లెట్ బట్టి గట్టి గట్టి ఇంకా ఇదొకటి ఇదొకటి ఇదిగా పాంప్లెట్ ఏమో రాళ్ళు గుచ్చుకుంటాను మామూలు గుచ్చుకోవట్లేదు అవలా ఇంకేయ్యా నువ్వే పడుకో ఫ్రెండ్స్ బ్యాక్ టు బ్యాక్ రెండు అది కొద్దిగా సైజ్ తగ్గింది సైజ్ కొంచెం తగ్గింది ఫ్రంట్ చూడండి పాపులర్ పడుతుంది మంచి సైజ్ ఉంది బాగా ఇది. సైజ్ ఉంటుంది ఫ్రెండ్ చూడండి బావేమో పాంప్లెట్ గుంజుతాడు ఐదు ఒక పాంప్లెట్ చూద్దాం నాకు బండి మంచి సైజ్ ఉంది. సైజే నేను కాదు కాలం ఓకే ఓకే పాంప్లెట్స్ గురక అనేది అంటారు గురకలు ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం పర్లేదు షికారు ఇవాళ రోజు అందులో బడి ఫోటో ఎవరికోలు ఇస్తాను ఇవాళ మా బావ వచ్చిండు 1 2 3 4 4 బాగుంది చేపలు పాంప్లెట్ మాత్రం మంచి సైజులు ఉన్నాయి 3 ఇంకోటి ఆ బాంబుతో పాటు ఉంటుంది లేలేదు నాకు ఇంకో లేలే అక్కడ బ్యాగ్ దగ్గర ఉంటుంది చూడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం రైట్ బాయ్